మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVS ఈరోజు మీకు ఒక IPO రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఈ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఏంటిది అనేది మనం చూద్దాము. ఇది మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్, గైనకాలజీ, ఇక అది హాస్పిటల్ యొక్క. అయితే ఇది ఎవరెవరు, ఏంటిది, ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళు ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, అవన్నీ చూద్దాం. వీళ్ళు రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్, ఈ హాస్పిటల్స్ 14 ఉన్నాయి. వాళ్ళకి 3 క్లినిక్స్ ఉన్నాయి, 6 సిటీలలో ఉన్నాయి. తర్వాత వాళ్ళకి టోటల్ బెడ్స్ వచ్చి 1500 బెడ్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 30th 2021 వరకు. వీళ్ళు ఇన్కార్పొరేట్ అయింది. 24/7 సర్వీస్ ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు అంటే చిల్డ్రన్స్ మెడికేర్లో వీళ్ళు ఫుల్ టైం డాక్టర్లు ఉంటారు. వీళ్ళ యొక్క 24/7. తర్వాత ఎమర్జెన్సీ అవన్నీ ఉంటాయి. తర్వాత 602 మంది ఫుల్ టైం డాక్టర్లు ఉన్నారు. 1686 మంది పార్ట్ టైం డాక్టర్లు ఉన్నారు. ఇది మన రెయిన్బోకి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్స్ హాస్పిటల్ స్పెషలైజేషన్ వీళ్ళు సెపరేట్గా. తర్వాత వీళ్ళు లీడింగ్ హెల్త్ కేర్కి సంబంధించి, అంటే చైన్ అనమాట, అంటే పిల్లలకు కానీ లేడీస్కి సంబంధించినవి కానీ వీళ్ళు లీడింగ్ అనమాట. తర్వాత గైనకాలజీ సర్వీసెస్ సేమ్ అదే, అంటే పిల్లలు, డెలివరీసు, ప్రెగ్నెన్సీ, వాళ్ళకి సర్వీసెస్ ఏవైతున్నాయో అవన్నీ వీళ్ళు చేస్తారన్నట్టు. తర్వాత వీళ్ళకి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది. వాళ్ళు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంటు. అయితే దీన్ని ప్రమోటర్స్ ఎవరంటే డాక్టర్ రమేష్ కంచర్ల, డాక్టర్ దినేష్ కుమార్ చిర్లా, మళ్ళీ ఆదర్శ్ కంచర్ల, డాక్టర్ కంచర్ల అనే ఫ్యామిలీ వాళ్ళు. వీళ్ళు తర్వాత ఇది లాస్ట్ మన 3rd క్వార్టర్ రిజల్ట్స్ వరకు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 31 మార్చి 2019కి 44.59 కోట్లు వచ్చింది. ఇక్కడ మీరు డేటా చూస్తే మిలియన్స్లో ఉంటుంది, కానీ మనం క్రోర్స్ కన్వర్ట్ చేసుకోవాలి. 44.59 కోట్లు ఉంది. తర్వాత 20 అంటే 19-20కి 18-19 44.5, 19-20కి వచ్చేటప్పటికి 55.34 కోట్లు, 20-21కి వచ్చేటప్పటికి 39.56 కోట్లు, మళ్ళీ 21-22 ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 126 కోట్లు మన డిసెంబర్కి చూపిస్తున్నారు. ఇది ఓకే, ప్రాఫిట్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఇది. తర్వాత ఈ మధ్యనే వాళ్ళు NCDలు ఇవ్వడం జరిగింది, అది కూడా ఫుల్ అవ్వడం జరిగింది. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళకి ఏదైతే ఉందో న్యూ హాస్పిటల్స్ కింద, వీళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్ కింద న్యూ హాస్పిటల్స్ కింద ఉందన్నమాట. క్యాపెక్స్ అంటాం, క్యాపెక్స్ మన బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఉందో ఇష్యూ గురించి చెప్తాను. ఏప్రిల్ 27 ఇష్యూ ఓపెన్ అవుతుంది, ఏప్రిల్ 29 క్లోజ్ అవుతుంది. ఇది బుక్బిలిటీ ఇష్యూ అంటారు. ఇది ₹10 ఫేస్ వాల్యూ తోటి వస్తుంది. మినిమము అంటే 27 షేర్లు అప్లై చేయాలి. రేట్ వచ్చి ₹516,542 ధర, అంటే IPO ధర. BSE NSEలో లిస్ట్ అవుతుంది. 1595.59 కోట్లకి ఇష్యూ ఉంది. దీన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటారు. అయిన తర్వాత QIB, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్, వాళ్ళకి 50% కోటా, అంటే ఉన్న దాంట్లో 50% వాళ్ళకి అలాట్మెంట్ ఉంది. రిటైల్ పొజిషన్ వచ్చి 35% ఉంది. HNIలు, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15%, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 15% వాళ్ళకి ఆ కోటాలో ఛాయిస్ ఉంటుంది అప్లై చేయడానికి. అప్లై చేస్తే అలాట్మెంట్ ఛాయిస్. IPO వచ్చి 27 డేటు, 29 క్లోజ్ అయ్యేది 29వ తారీఖు. 3 రోజులు ఉంటుంది ఎప్పుడైనా కానీ, అంటే వర్కింగ్ డేస్. హాలిడేస్ వచ్చినప్పుడు, సాటర్డే సండే కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు 5 డేస్లో అది ఉంటుంది. జనరల్గా అయితే 3 వర్కింగ్ డేస్. తర్వాత బేస్ ఆఫ్ అలాట్మెంట్ మే 5వ తారీఖు వస్తుంది. రిఫండ్స్ వచ్చి 6వ తారీఖు వస్తాయి. డిమాట్లోకి జమ అయ్యేది 9వ తారీఖు, లిస్ట్ అయ్యేది 10వ తారీఖు, మే 10కి. ఇక తర్వాత ఒక లాట్ వచ్చి 27 షేర్లు మినిమం అప్లై చేయాలి. ₹14,634 అమౌంటు. ఒక లాటు 27 షేర్లు 14,634. మల్టిపుల్ 1
అంటే 2, 3, 4, 5, 6, 7 ఇలా మ్యాక్సిమం లాట్స్ 13 లాట్స్ ఏమో షేర్స్ వచ్చి 351 351 షేర్స్ అంటే 1 లాట్ 27 13 లాట్స్ 351 అమౌంట్ వచ్చి 14,634 1 లాట్ మ్యాక్సిమం లాట్స్ 13 లాట్స్ 190,242 అమౌంట్ మనము ఎవరైతే మ్యాక్సిమం అప్లై చేయాలి. అయిన తర్వాత ఇష్యూ అయిపోయినాక ప్రీ ఇష్యూ ప్రమోటర్ స్టేక్ వచ్చి 62.19 ఇష్యూ అయిపోయినాక 49.83 జనరల్గా 51కి ఉండాలి, కొంచెం తగ్గింది. ఇది కరెక్ట్గా ఏంటంటే మనం చూసే పారామీటర్స్ అన్నీ కూడా 51 ఉండాలి. అంటే 100%లో 51% కనుక ప్రమోటర్ ఉంది అంటే 49 ఎవరైనా ఉండొచ్చు, అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్, ఇండివిజువల్. ఎవరు 51 కనుక రీచ్ అయితే వాళ్ళు నాది అనే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంచెమే తక్కువ ఉంది, 51కి 1.17 తక్కువ ఉంది. ఓకే, జనరల్గా అట్లా చేయరు కాబట్టి వీళ్ళు 49.83లో ఉంది. ఇది ఏది పోస్ట్ ప్రమోటర్ హోల్డింగ్. తర్వాత దీనికి రేటింగ్ వచ్చి 3.7 ఇచ్చిండు. జనరల్గా మనం చూసేది ఏంటంటే అబోవ్ 4 ఉంటే 4 ఉంది అనుకోండి, అబోవ్ యావరేజ్ అన్నట్టు. 3 ఉందంటే యావరేజే, పెద్దగా లేదు. 3.7 ఉంది అనమాట అర్థం. అందుకని యావరేజ్ కిందే లెక్కేస్తాం. తర్వాత ఇది ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ బంజారా హిల్స్. ఇక్కడ మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ బ్రాంచ్. ఇది హైదరాబాదు కంపెనీ. ఇది రెయిన్బో చిల్డ్రన్ తెలవని వాళ్ళు లేరు. మహేష్ బాబు దీనికి బ్రాండ్ అంబాసిడర్. చూడొచ్చు మీరు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్. తర్వాత ఇంకా మనము ఒకసారి ఇది లింక్ ఇన్ టైము రిజిస్టారు, దీని యొక్క ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో మనము చూద్దాం. ఇది రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ యొక్క హాస్పిటల్ వెబ్సైట్. ఎప్పుడైనా కానీ ఏ షేర్ కానీ ఐపీఓ కానీ ఎఫ్పిఓ కానీ లేదు సెకండరీ మార్కెట్లో కానీ ఏదైతే మనం ఒక షేర్ కొనాలి అని అనుకుంటామో ముందుగా ఆ కంపెనీ ప్రొడక్ట్ చేస్తుందా, కంపెనీ సర్వీస్ చేస్తుందో తెలవాలి. కంపెనీ ప్రోడక్ట్ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, కంపెనీ సర్వీస్ చేస్తుంది ఏం సర్వీస్ చేస్తుంది, కంపెనీ ఆ సర్వీస్ చేసేది కానీ దానికి బ్రాండు, గుడ్ విల్, రెప్యుటేషన్ ఉందా లేదా, దానికి ఎన్ని బ్రాంచీలు ఉన్నాయి, అది ఎలా ఉంది, ఏముంది, అది తెలిసిన కంపెనీ తెలవందా, కొత్తగా తెలుసుకోవాలా, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. అప్పుడే మనకి ఒక అవగాహన వస్తుంది. అంటే ఏంది, ఇప్పుడు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఓకే బంజారా హిల్స్లో ఉంది, మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్, చిల్డ్రన్స్ అంటే డెలివరీస్ కానీ చిన్న చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో గైనకాలజిస్ట్, ఇవన్నీ చాలా నోటెడ్ అనేది మనకు తెలిసింది అనుకోండి. ఓకే, రెయిన్బో హాస్పిటల్ ఏమిటి అనేది, వాళ్ళు ఏమేమి సర్వీస్ చేస్తారు, మన ఇదిగోండి చైల్డ్ కేరు, ఉమెన్స్ కేరు, ఫర్టిలిటీ కేరు, తర్వాత ఏవేవైతే ఉన్నాయో అంటే డీటెయిల్స్, అంటే కోవిడ్ వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ డ్రైవ్, ఇలా ఒక్కొక్కటి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తారు. ఈ రెయిన్బో గురించి ఎప్పుడైనా, రెయిన్బో అని కాదు, ఏ ఇష్యూ ఏ స్క్రిప్ట్ అయినా కానీ ఏ కంపెనీ అయినా కానీ మనం పొందలుచుకున్నప్పుడు ఫస్ట్గా చూడవలసింది కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇవి రాబోయే రోజుల్లో దీనికి గ్రోత్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇక తర్వాత దీనికి పీర్స్ ఉంటాయి. పీర్స్ అంటే సేమ్ సర్వీసెస్. వీళ్ళని హాస్పిటల్, దీనికి ఎవరున్నారు కాంపిటీటర్స్ అంటే అపోలో హాస్పిటల్, నారాయణ హృదయాలయ, మెట్రో. మళ్ళీ దీంట్లోనే 2 ఉంటాయి, కిమ్స్ హాస్పిటల్ ఉంది, అపోలో హాస్పిటల్ ఉంది, నారాయణ హృదయాలయ ఉంది. అయితే మళ్ళీ వీళ్ళకి ఏంటి తేడా, వీళ్ళేంటిది చిల్డ్రన్స్ హాస్పిటల్. అపోలో హాస్పిటల్ ఏంది అన్నీ ఉంటాయి, కిమ్స్ హాస్పిటల్ అన్నీ ఉంటాయి. అంటే ఏంది మిగిలిన సెక్షన్లు కూడా ఉంటాయి. నారాయణ హృదయాలయ అన్నీ ఉంటాయి. మళ్ళీ ల్యాబ్ ఉంటుంది, లాల్బాగ్ ల్యాబ్ అని, హెల్త్ కేర్లని, అంటే ఇప్పుడు విజయ డయాగ్నోస్టిక్ ఉంది, కృష్ణ డయాగ్నోస్టిక్ ఉంది, కిమ్స్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇలా ఎవరెవరైతే ఈ సెక్టార్లో ఉన్నారో వాళ్ళతోటి మనం పోల్చుకోవాలి. అంటే వాళ్ళు ప్రాఫిట్ ఎంత ఉంది, ఒక్కొక్కరు దీంట్లో ఎక్స్పర్టు, చిల్డ్రన్స్ దాంట్లో, ఫర్టిలిటీ దాంట్లో వీళ్ళే లీడర్సు. అయితే మనం ఒక్కొక్కటి గమనించాలి. ఏంటిది, వీళ్ళకి ఏదైనా స్పెషలైజేషన్ ఉందా. కొంతమంది ఏంటిది, వీళ్ళు చిల్డ్రన్, లేడీసు, గైనకాలజిస్టు, ఫర్టిలిటీ దానికి వీళ్ళు లీడర్స్. ఓకే, అంటే దీని సెక్టార్ దీనిది. అంటే ఏంది, జనరల్ హెల్త్ సెక్టార్ వేరే విధంగా. అంటే ఇప్పుడు వేరే హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, కానీ ఐపీఓ వచ్చే హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి. మనకి ఐపీఓలో ఉన్నాయి, అంటే వేరే చాలా హాస్పిటల్స్ ఉన్నాయని ఇక్కడ లేవు. కానీ ఐపీఓకి కానీ ఇష్యూకి వచ్చినాయే మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే ఇవే అనమాట, మనం అవి గమనించాల్సి ఉంటుంది, ఇవి చూడాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనము ఇవి ఏదైతే ఉన్నాయో అప్లై చేయొచ్చు అనేది నా ఉద్దేశం, నా సూచన కూడా. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ మీరు ఓన్గా డెసిషన్ మీరే తీసుకోవాలి. మీ ప్రాఫిట్ లాస్ మీదే
బాధ్యులు. ఎందుకు అంటుందంటే ఐపీఓ టైంలో బాగుందని చెప్తే మా లిస్టింగ్ టైంకి వచ్చేటప్పుడు మార్కెట్ బాగలేదనుకోండి, ఇది రాదు. తర్వాత మళ్ళీ ఎప్పుడో పెరిగిందనుకోండి, అప్పటికల్లా ఉంటుంది. ఒకప్పుడు బాగా చెప్పినటువంటి బ్రాండ్లు అంటే ఇష్యూ ముందు అంటే మార్కెట్ బాగా భూమిలో ఉన్నప్పుడు ఏ ఐపీఓ కూడా సబ్స్క్రైబ్ అయ్యేది, ఏది కూడా గొప్పలు చెప్పేది. తర్వాత ఇష్యూ అయిపోయినాక మార్కెట్ ఏదైనా జరగగానే అవి మొత్తం డౌన్ ఫాల్ అవ్వటం జరిగేది. ఇలా ఉంటాయి కాబట్టి ఎవరు వాళ్ళే తీసుకోవాలి. నేను దాని నుంచి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఐపీఓ ఇలా ఉంది అని చెప్తున్నా, అంతవరకే. ఇది బిగినర్స్ లెర్నర్స్కి ఉపయోగపడేది, ఓన్లీ ఇన్ఫర్మేషన్. ఇలాంటివి మీకు ఇంకా ముందు కావాలి అనుకుంటే ఐపీఓలు కానీ ఏదైనా ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అవన్నీ మీకు నేను రాబోయే రోజుల్లో మనం కావాలి అనుకుంటే మీ పేరు, ఊరి పేరు వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మీ పేరు, ఊరి పేరు పెట్టి కంటెంట్ కూడా ఏదైనా విషయం అడగదలుచుకున్నా, నేను చెప్పదలుచుకుంటే దాంట్లో మెసేజ్ పెడితే నేను మళ్ళీ అప్డేట్ చేసి మీకు చెప్పడానికి వీలవుతుంది. నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.